కేరళకు చెందిన జిల్మోల్ మారియట్ థామస్ కు పుట్టుకతోనే 2 చేతులు లేకపోయినా కాళ్లతోనే రాయడం నేర్చుకుంది. చేతులతో చేసే పనులను కాళ్లతో చేయడం నేర్చుకుంది. అలా కాళ్లతో రాయడం, బొమ్మలు గీయడంలో ప్రొఫెషనల్ అయింది జిల్మోల్. యానిమేషన్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ లో BA పూర్తి చేసి ప్రస్తుతం కొచ్చిలోని ఓ ఆర్ట్ పబ్లిషింగ్ హౌస్ లో గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తుంది. చిన్నప్పటి నుంచి కార్ అంటే ఎంతో ఇష్టపడే జిల్మోల్ కార్ డ్రైవింగ్ నేర్చుకుంది. ప్రొఫెషనల్ డ్రైవర్లా పనిచేస్తున్న జిల్మోల్ ను చూసి అతని కోచ్ సైతం ఆశ్చర్యపోయాడు. డ్రైవింగ్ అయితే నేర్చుకుంది, కానీ లైసెన్స్ కోసం 6 ఏళ్లు పోరాడాల్సి వచ్చింది. రూల్స్ ప్రకారం చేతులు లేని వారికి కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. అదే విషయాన్ని చెప్తే కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జిల్మోల్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వలేదు, కానీ కారులో మాడిఫికేషన్స్ చేసి ఉంటే ఆలోచించవచ్చని చెప్పింది ధర్మశాసనం. ఈ విషయం తెలుసుకున్న కొచ్చికి చెందిన వి ఇన్నోవేషన్స్ అనే స్టార్టప్ కంపెనీ కాళ్లతో డ్రైవింగ్ ఇంకా ఈజీగా చేసేలా కారులో మార్పులు చేసింది. దీంతో జిల్మోల్ కు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. అలా ఆసియాలోనే 2 చేతులు లేకపోయినా 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది జిల్మోల్. అంతేనా, ఈ డ్రైవింగ్ లైసెన్స్ ను స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ చేతుల మీదుగా అందుకుంది. సాధించాలన్న పట్టుదల ఉండాలే కానీ మనకి ఏది అడ్డంకి కాదని చెప్తున్న జిల్మోల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.